హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ను మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అని, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి కౌశిక్ రెడ్డిపై కక్ష కట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని, బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. గ్రానైట్ వ్యాపారి మనోజ్ ను బెదిరించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డిని వరంగల్ కు తరలించి సుబేదారి పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. కౌశిక్ రెడ్డిపై భారతీయ శిక్ష స్మృతి సెక్షన్లు 382, 384, 352 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఉదయం కోర్టులో హాజరుపరిచి అనంతరం జైలుకు తరలించే అవకాశం ఉంది. ఈ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి 4 నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించారు. కమలాపురం మండలం వంగపల్లిలో ఉన్న క్వారీని మనోజ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. అతనికి కాల్ చేసి సుమారు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరించారని బాధితుడి భార్య ఉమాదేవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఏప్రిల్లో ఈ కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ను జూన్ 16 విచారించిన హైకోర్టు కొట్టివేసింది. గతంలో ఈ కేసులో అరెస్టుపై స్టే ఇచ్చిన కోర్టు కౌశిక్ రెడ్డి దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించినట్లు తెలిపింది. తప్పేంటి, నేను చేసిన అన్యాయం ఏంటి? ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బెనామీ, సీతక్క బెనామీ, కడియం శ్రీహరి బెనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బెనామీ. వాళ్ళ బెనామీలకి కొన్ని ఎన్ని రోజులు రాస్తున్నారు. ఇదేం పద్ధతి? అసలు ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండేడ్ గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం. ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమంగా ఒక వ్యాపారిని 50 లక్షలు డిమాండ్ చేశారని ఆ యొక్క కేసు నమోదైంది. దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉంటే అర్ధరాత్రి పోలీసులు అయితే షుగారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున మాత్రం హుజూరాబాద్ కు సంబంధించిన నియోజకవర్గ ప్రజలు లేకుంటే బీఆర్ఎస్ శ్రేణులు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆ పోలీస్ స్టేషన్ అయితే తరలి వచ్చారు. తనకు మద్దతుగా హనంకొండ జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అయితే హాజరయ్యారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో అయితే మాట్లాడాడు. మనం చూసినట్లయితే సుబేదారి పోలీస్ స్టేషన్ లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు లేకుంటే బీఆర్ఎస్ తన కుటుంబ సభ్యులు గాని పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒక వ్యాపారి కట్ట మనోజ్ రెడ్డిని అయితే బెదిరించాడంటూ తన యొక్క భార్య ఉమారాణి కేసు నమోదైతే చేసింది. దీనికి సంబంధించి ఆ యొక్క కేసు పూర్వపురాలు పరిశీలించిన దీనికి సంబంధించి తన మీద అయితే కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా నాకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కూడా దానికి సంబంధించి దాన్ని కొట్టి పారేసింది. ఖచ్చితంగా ఇది ఈ యొక్క బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఖచ్చితంగా లేకుంటే చెప్తున్నాడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణులను బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికే ఈ యొక్క అరెస్టులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డిని ఏ విధంగా అరెస్టు చేస్తారు అనేది అయితే కొంత విమర్శలకు దారితీస్తుంది. ఖచ్చితంగా తనకు నోటీసులు కనుక ఇచ్చినట్లయితే సుబేదారి పోలీస్ స్టేషన్ కు నేరుగా వచ్చి సరెండర్ అయ్యేవాడు అనేది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నేత దీనికి సంబంధించి పెడుతున్న ఆందోళన చేస్తాం. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం లేకుంటే ఇది రేవంత్ రెడ్డి ఇక్కడ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు ఖచ్చితంగా ఇది కావాలని కేసు పెట్టి ఈ యొక్క ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులైనా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి మీద పెట్టిన కేసులు అవి ఆరోపణలే తప్ప దానికి సంబంధించిన ఎక్కడ విచారణ చేయకుండానే ఖచ్చితంగా అరెస్టు చేసి తీసుకురావడం అయితే ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ యొక్క అరెస్టు చేశారని అయితే ఇక్కడ జిల్లా అధ్యక్షులు వినయ్ భాస్కర్ చెప్తున్నారు. అయితే సల్మాన్ అరెస్టు సమయంలో పాడి కౌశిక్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే అది అక్రమ మైనింగ్ చేస్తున్నారు, అంతేకాకుండా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట ఉండడం కూడా జరిగిందని చెప్పి కొన్ని పేర్లు కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు, ఆయన వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఈ యొక్క వంగపల్లి కమలపురం మండలంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉంది. తనకు సంబంధించిన నా నియోజకవర్గంలో అక్రమంగా 20 ఎకరాలు అక్రమ మైనింగ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఖచ్చితంగా అతను అక్రమ మైనింగ్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మేము నిలదీస్తాం. ఎందుకంటే గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ రోడ్లు పాడైతున్నాయి, లేదా ఆ మైనింగ్ చేసే క్రమంలో పెద్ద పెద్ద రాళ్ళు వచ్చి ఇండ్ల మీద పడుతున్నాయి అయితే ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక కడియం శ్రీహరి పేరు ఉచ్చరించాడు. అదే విధంగా సీతక్క లేకుంటే నాగరాజు పేర్లను అయితే ఖచ్చితంగా చెప్పకనే చెప్పాడు. ఖచ్చితంగా వీరి యొక్క ప్రమేయంతో నా మీద కేసు నమోదు చేశారు. ఈ యొక్క కేసును ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎదుర్కొంటది. ఈ యొక్క కేసులు కొత్తేమి కాదు. ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అన్యాయంగా బీఆర్ఎస్ పార్టీని లేకుంటే బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినా బీఆర్ఎస్ పార్టీ పనికేది లేదు బెనికేది లేదని అయితే ఖచ్చితంగా పార్టీ కౌశిక్ రెడ్డి అదే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ నాయకుల పేర్లు లేవనెత్తారు కాబట్టి ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా స్పందించడం జరిగిందా? ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు మీద ఇప్పటి వరకు అయితే స్పందించలేదు. ఖచ్చితంగా ఈ యొక్క సుబేదారి పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డి అయితే ఉన్నారు. తనని ఇక్కడ నుండి నేరుగా ఎంఎం హాస్పిటల్ కు తరలించేందుకు మాత్రం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ యొక్క ఏర్పాట్లు పూర్తయిన తర్వాత జిల్లా కోర్టుకు తరలించే అవకాశం ఉంది. అయితే కేటీఆర్ దీనిపై స్పందించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అసలు? ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లేకుంటే నాయకుల మీద అక్రమ కేసులు అయితే పెడుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటది. ఎందుకంటే ఇది మాకు కొత్తేం కాదు. ఒక పక్క చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి అనేక అంశాల మీద లేకుంటే కేటీఆర్ ఏసీబీ విచారణకు అదే విధంగా కేసీఆర్ లేకుంటే హరీష్ రావు ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ ముందుకు అయితే హాజరయ్యారు. ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీలో అయితే ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద అక్రమ కేసులు అయితే పెట్టి వేధించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతున్నది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అంటే అంతలా కౌశిక్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటే నోటీస్ ఇస్తే నేనే వచ్చి పోలీస్ స్టేషన్ లో మాట్లాడతానని చెప్పిన కౌశిక్ రెడ్డి అంటే పారిపోయే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు అంటారా, లేకపోతే ఎందుకు పోలీసులు ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం వచ్చిందనుకోవచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా మనం చూసినట్లయితే ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే తను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఒకవేళ నాకు నోటీస్ ఇస్తే ఖచ్చితంగా నేనే నేరుగా వచ్చేవాడిని. ఇలా అక్రమంగా అరెస్టు చేసి లేకుంటే నన్ను ఒక దొంగలాగా ట్రీట్ చేసి అర్ధరాత్రి దీనికి సంబంధించి నన్ను అరెస్టు చేయడం అయితే కొంత బాధాకరం. లేకుంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఖచ్చితంగా విమర్శిస్తున్నారు. అంటే ముందుగా పాడి కౌశిక్ రెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వడం జరగలేదా? దీనిపై ఏమంటున్నారు?
ఖచ్చితంగా ఈ యొక్క ఏ ఏ విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇవి ఆరోపణలు మాత్రమే. ఈ యొక్క ఆరోపణలు ఖచ్చితంగా ఒకవేళ నేనే గనుక 50 లక్షలు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను దానికి కట్టుబడి ఉన్నాను. లేకుంటే కోర్టులు అంటే మాకు బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ఆ శ్రేణులకు ఖచ్చితంగా గౌరవంగా మేము ఆ కోర్టు పరిధిలో ఉంటే ఖచ్చితంగా మేము సహకరిస్తామని అయితే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం ఎక్కడున్నారు? పాడి కౌశిక్ రెడ్డిని ఎక్కడ విచారిస్తున్నారు? పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా సుబేదారి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఈ యొక్క సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీస్ స్టేషన్ నుండి ఎంజిఎం కు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ ఎంజిఎం లో ఆ యొక్క చికిత్స ఎంజిఎం లో చికిత్స అనంతరం ఒకవేళ కోర్టుకు తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సల్మాన్. మేము మరలా కాంటాక్ట్ అవుతాం. మొత్తంగా అయితే పాడి కౌశిక్ రెడ్డిని అయితే విచారణకి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అంటే కోర్టులో పోలీసులు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా అయితే స్పష్టమవుతుంది. కౌశిక్ రెడ్డి అరెస్టు పట్ల అయితే బీఆర్ఎస్ తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తుంది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హెచ్చరించినట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా ఈ అరెస్టు అక్రమం అంటూ కూడా చెప్పారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయితే తీవ్రంగా కేటీఆర్ అయితే ఖండించడం జరిగింది. మరి కాసేపట్లో కోర్టులో కౌశిక్ రెడ్డిని హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది అక్రమ అరెస్టు, దుర్మార్గపు చర్య అంటూ కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామంటూ కూడా కేటీఆర్ అయితే హెచ్చరించారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, అడిగినందుకే కక్షపూరితంగా ఇలా కేసులు పెడుతున్నారంటూ కూడా అటు కేటీఆర్ కూడా అటు బీఆర్ఎస్ నేతలు కూడా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో పాడి కౌశిక్ రెడ్డిని కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. మొత్తంగా 50 లక్షలు డిమాండ్ చేశారంటూ కూడా మనోజ్ భార్య ఉమాదేవి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాడి కౌశిక్ రెడ్డిని ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు విచారణకైతే తీసుకెళ్తున్నారు.